హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ సెషన్లో మనము స్పెషల్గా డిస్కస్ చేసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే యూనిక్ స్టడీ సర్కిల్ యొక్క బ్రాంచ్ మనము విజయవాడలో అతి త్వరలో ప్రారంభిస్తున్నాం. అతి త్వరలో విజయవాడలో ఏపీ విద్యార్థుల కొరకు మనము యూనిక్ స్టడీ సర్కిల్ యొక్క బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. ఏంటి ఆ బ్రాంచ్ యొక్క ఆవశ్యకత ఏంటి? సడన్గా ఇప్పుడు బ్రాంచ్ అనేటటువంటి డౌట్ కూడా కొంతమంది విద్యార్థులు వస్తుంటుంది. గత నోటిఫికేషను ఎస్ఐ అనేది కొంచెం తొందరనే ప్రాసెస్ పూర్తయింది ఏపీలో, కానీ కానిస్టేబుల్ అనేది చాలా టైం తీసుకుంది. సో జనరల్గా ఏంటంటే ఈ డిసెంబర్ లోపు మనకు ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. సో 2026లోనే మనకు తొందరలోనే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏపీలో ఉంది. బట్ తెలంగాణలో ఏంటంటే ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రాసెస్ కంప్లీట్ కావడానికి మీకు ఒక 1 year ప్రాసెస్ తీసుకుంటుంది. బట్ ఏపీలో మాత్రం 6 to 7 monthsలోనే మొత్తం పూర్తవుతుంది. బట్ ఏపీ నోటిఫికేషన్లో జాబ్ సాధించాలంటే ఎస్ఐ కానిస్టేబుల్స్ విద్యార్థులు ఎవరున్నా కూడా ముందస్తుగానే ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో క్లోజ్ చేస్తుంటారు ఏపీ ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు త్వరలో క్యాలెండర్ వస్తున్న ఉద్దేశంతో, తర్వాత నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో ఏపీ విద్యార్థులకు ఇంకా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మేము విజయవాడలో యూనిక్ స్టడీ సర్కిల్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఈ యూనిక్ స్టడీ సర్కిల్ బ్రాంచ్ ఏపీలో ఓపెన్ చేస్తున్నాం కదా, మరి అక్కడ ఫ్యాకల్టీ ఎవరు, ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరు అనేది మీకు సందేహం అనేది సాధారణంగా ఉంటుంది. బట్ హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్లో ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ, ఆల్మోస్ట్ ఫ్యాకల్టీ మ్యాక్సిమం అందరు అక్కడ చెప్తారు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ తెలంగాణ 2011 నుంచి ఇప్పటి వరకు కూడా వేల మంది ఏపీ విద్యార్థులు మన యూనిక్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకొని జాబ్ సాధించిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో సో తెలంగాణలో వచ్చి కూడా ఏపీ విద్యార్థులు కోచింగ్ తీసుకుంటున్నారు మన యూనిక్ స్టడీ సర్కిల్లో. ఇంకా కొంచెం ఏపీ విద్యార్థులకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మేము విజయవాడలో బ్రాంచ్ అనేది ఓపెన్ చేస్తున్నాం. సో విజయవాడ అనేది ఇటు రాయలసీమకు కానీ అటు ఉత్తరాంధ్రకు కానీ సెంటర్ పాయింట్గా ఉంది కాబట్టి, మీకు ట్రైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నటువంటి విద్యార్థి అయినా కూడా విజయవాడకు ఈజీగా మీకు రీచ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము బ్రాంచ్గా అక్కడ ఎంచుకోవడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం లేదు. సో రెండవ విషయం ఏంటంటే అక్కడ ఏపీ బ్రాంచ్ అనేది స్పెషల్గా స్టార్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, సో జనరల్గా ఇక్కడ తెలంగాణకు ఏపీ విద్యార్థులు వస్తున్నప్పటికీ కూడా సో అక్కడక్కడ మా సబ్జెక్ట్ ఏదన్నా మిస్ అవుతుందా, ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్ ఏదన్నా మిస్ అవుతుందా అన్నటువంటి చిన్న చిన్న అనుమానాలు ఏపీ విద్యార్థులలో వస్తున్నాయి. బట్ సాధ్యమైనంత వరకు మొత్తము ఏపీ రిలేటెడ్ కూడా కవర్ చేస్తున్నాము. బట్ అయినా కూడా 1% కూడా ఇది కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో స్పెషల్గా ఏపీ విద్యార్థుల కొరకు యూనిక్ స్టడీ సర్కిల్ అనేది మనము విజయవాడలో స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఒక ఇండియన్ హిస్టరీతో పాటు ఏపీ హిస్టరీని ఫోకస్ చేయడం, ఇండియన్ జాగ్రఫీతో పాటు ఏపీ జాగ్రఫీని ఫోకస్ చేయడం, ఇండియన్ ఎకానమీతో పాటు ఏపీ ఎకానమీని ఫోకస్ చేయడం. సో ఏపీలో వస్తున్నటువంటి సైన్స్కి ఎట్లా ప్రయారిటీ ఇవ్వాలి, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది కొంచెం ఎక్కువగా ఫోకస్ ఉంటుంది ఏపీలో తెలంగాణతో కంపేర్ చేస్తే జనరల్ మ్యాథ్స్ ఎక్కువగా ఫోకస్ ఉంటుంది ఏపీలో. సో ఏ ఏరియాస్ ఎక్కువగా ఫోకస్ చేయాలి ఏపీలో అనేది మాకు 2011 నుంచి ఇప్పటి వరకు మేము ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ తప్ప మేము వేరే కోచింగ్ ఏది ఇవ్వము. ఎందుకంటే మేము డిఎస్సి వచ్చినప్పుడు డిఎస్సి అని, తర్వాత గ్రూప్స్ వచ్చినప్పుడు గ్రూప్స్ అని, తర్వాత ఇంకేదైనా నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ అని కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ కాదు ఇది. ఓన్లీ యూనిక్ స్టడీ సర్కిల్ అనేది ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల కొరకు ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ ఇవ్వడానికి వెలిచినటువంటి ఇన్స్టిట్యూట్. కాబట్టి ఇది ఓన్లీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ బ్రాండ్కి సంబంధించినటువంటిది. కాబట్టి మేము ఏపీ విద్యార్థులకు ఏమి ఎక్కువగా కావాలి, తెలంగాణ విద్యార్థులకు ఏం కావాలనేది మాకు పరిపూర్ణమైన అవగాహన ఉన్నది. సో కాబట్టి ఏపీ విద్యార్థుల కొరకు మేము ఒక బ్రాంచ్ని మేము అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మనము ఏ ఫ్యాకల్టీ, సో యూనిక్ స్టడీ సర్కిల్లో ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఫ్యాకల్టీ క్లాసెస్ అక్కడ తీసుకుంటారు, కానీ ఏ ఫ్యాకల్టీ మన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఏ సబ్జెక్ట్ ఎవరు చెప్తారు, అర్థమెటిక్ ఎంతమంది చెప్తాము, రీజనింగ్ ఎంతమంది చెప్తాము, సో ఏంటి మన ఫ్యాకల్టీ టీం కూడా మీకు బ్రోచర్లో డీటెయిల్డ్గా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అక్కడ మన అడ్రస్ ఎక్కడ, మన క్లాసెస్ ఎలా ఉంటాయి, సో మన సిస్టమ్ ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బట్ చాలా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 100% ఏపీ విద్యార్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో వస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్. సో ఏపీ విద్యార్థులకు మీ రాష్ట్రంకి వస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ యూనిక్ స్టడీ సర్కిల్ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఏదున్నా కూడా మీరు నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వండి. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏమున్నా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఒక ప్రత్యేకంగా ఏపీ విద్యార్థులకు ఒక కంప్లీట్ ప్రింటెడ్ మెటీరియల్ ఏపీ రిలేటెడ్గా, సో వాల్యూమ్స్ మనం టీచ్ చేసే వాల్యూమ్స్ కానీ ఎగ్జామ్ పేపర్స్ కానీ కంప్లీట్గా ఏపీ మేనర్లో ఉంటాయి. సో కాబట్టి ఈ ఏపీ విద్యార్థులకు మాత్రం 100% న్యాయం జరుగుతుంది. సో అతి త్వరలో మనము నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఓకే.